తర్వాత సురాజ్ చిన్న అధ్యక్షుడు చింతా ప్రభాకర్ గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. సహకారాలతో శివకుమార్ గారికి, మా జయపాలన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. 3వ తారీఖు నాడు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి పాటల రూపంగా సీడీని ఆవిష్కరించుకోవడం నిజంగా మనందరి అదృష్టం. ఈరోజు మన వద్దన ప్రస్తుతానికి ఒక లేకపోయినా మరి వారు చేసినటువంటి చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు ఈ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మొత్తం ప్రతి మండలంలో తిరిగినటువంటి మరి మనందరి అభిమాన పాత్రలు అన్న హరీషన్న మరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటి కార్యక్రమం హరీషన్న పేరు మీద గీతాలు రాయించి ఆ సీడీని ఆవిష్కరించుకున్నటువంటి సందర్భంగా వారికి అంకితం చేసుకున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు సీడీని రూపొందించడానికి ముఖ్య కారకులు స్రవంతి గారు, అదే రకంగా సాయి పరిణితి గారు, మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు గారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు. హరీషన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరంతరంగా పనిచేసేటటువంటి
అవిశ్రాంత శ్రామికుడు, అనుపరిగినటువంటి శ్రామికుడు. ఆయనకి ఏ శాఖ కేటాయించినా ఆ శాఖ సంపూర్ణంగా ఆ శాఖకు పూర్తి న్యాయం చేసే తీరుగా పనిచేసే తీరు మనకు కనిపించింది, చూస్తున్నాం. ఒక రకంగా కాళేశ్వరం బాధ్యత ఆయనకు అప్పచెప్తే మరి అప్పుడున్న గవర్నర్ కాళేశ్వరరావు అని పేరు పెట్టడం జరిగింది. మరి అదే రకంగా ఆరోగ్య శాఖ అయినా మరి ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాఖ అయినా మరి ఏ శాఖ నిర్వహించినా దానికి ఒక రూపు తీసుకొచ్చే పరిస్థితి హరిశ్చంద్రలో మనం చూస్తున్నాం. ఆయన అందరికీ ఆదర్శప్రియుడు. మరి మనందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకునేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి. ఎవరు వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా ఎవరిని నిరుత్సాహపరచకుండా అందరినీ ఆకట్టుకునేటట్టుగా ఆయన తీరు మనం చూసినాం. ఆయన దగ్గరికి వెళ్ళగానే గుండె కట్టుకొని మన సమస్య విని అయినంత మటుకు ఎవరిని కూడా నిరాశపరచకుండా ఆయన చేసే నిత్యకృత్యమైనటువంటి పనితీరు మనందరం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయననే ఆదర్శ పురుషుడు కాబట్టి మనం గొప్పగా ఈరోజు ఈ సిడి ఆవిష్కరణ జరుపుకొని మరి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక